రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ ఆది శ్రీనివాస్కు సమస్యలను విన్నవించి పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కన్వీనర్ తుండ్ర పెళ్లి రవీందర్లు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం ఎంపీడబ్ల్యూ వ్యవస్థను తీసుకువచ్చి కార్మికులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు. మరణించిన కుటుంబాలకు ఎలాంటి బీమా సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్పందన లేక గ్రామ పంచాయతీ కార్మికులు సమాన పనికి సమాన వేతనం, గౌరవ వేతనం 26,000 వేతనం ఇవ్వాలని, అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం కానీ, అదేవిధంగా వీళ్ళకు పెన్షన్ సౌకర్యం, అదేవిధంగా హెల్త్ కార్డులు ప్రధానంగా ఇవాళ మురికిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు డస్ట్కు దానికి దీనికి అనారోగ్యం పాలవుతారు. కాబట్టి హెల్త్ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం, వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం, గౌరవ వేతనం 26,000 వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులు ఆది శ్రీనివాస ఉప్పు గారిని మా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన ఈరోజు ఆది శ్రీనివాస్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులోపల ఈ 10 సంవత్సరాల లోపల ఇలా గ్రామ పంచాయతీ మంత్రిగా ఉన్నారు. మా యొక్క ఈ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 52,000కు పైచిలుకుగా బడుగు బలహీన వర్గాలే ఈ రాష్ట్రంలో గబ్బును మురుగును సాపు చేసేవాళ్ళు. అందుకని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 11వ పిఆర్సీ కమిషన్ ప్రకారము మాకు 26,000 రూపాయల వేతనము